హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే 3 yearsతో మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. సో 3 years తర్వాత అంటే చాలా కష్టపడ్డా, దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. అందుకని 3 years తర్వాత మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట. సో ఈ వీడియోలో పేమెంట్ అంతా కూడా చూపిస్తా. పేమెంట్ తక్కువనే వచ్చింది, బట్ చూపిస్తా. ఎందుకంటే చాలా మందికి నమ్మకం కలగాలి కదా. నమ్మకం కలుగుతాం నిజంగా. అంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది పేమెంట్ రావట్లే, అంత ఫేక్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో యూట్యూబ్ నిజంగానే పైసలు వస్తాయి. నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీకు పేమెంట్ చూపిస్తా. పేమెంట్ జేబులో పెట్టుకుని తీసుకొచ్చిన ఇందాక, ఓకేనా. తక్కువ పేమెంట్ వస్తుంది, డ్రా చేసుకొచ్చిన. సో ఇది చూపిస్తా ఎంత అని చెప్పేసి. సో నీకు పైసలు చూపినికి మెయిన్ కారణం ఏంటంటే మీకు కూడా ట్రస్ట్ కావాలా, నమ్మకం కలగాల. నమ్మకం కలిగితే నిజంగా వాళ్ళకు వచ్చిన పైసలు మనం కూడా కష్టపడాలని చెప్పేసి మీలో కూడా ఇన్స్పైర్ వస్తుంది అనమాట. అందుకని మీకు పైసలు చూపిస్తున్న తప్ప ఇంకోటి ఏం లేదు. చూపిద్ది అనుకున్నా కానీ సో చూపినికి మీలో మోటివేషన్ రావడం కోసం వీడియో తీస్తున్నా. ఇంకోటి ఏంటంటే నాకు నా ఛానల్కి కానీ నా వీడియోస్కి చాలా మంది సపోర్ట్ చేస్తారు మా ఇంటి దగ్గర. సో వాళ్ళందరికీ ఈ వీడియో తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. వాళ్ళ ఫస్ట్ పేమెంట్ కదా, కొంచెం హ్యాపీగా ఉంది కాబట్టి స్వీట్లు తీసుకొస్తా అనుకుంటున్నా. స్వీట్లు తీసుకొచ్చి పంచాలనుకుంటున్నా. సో ఇప్పుడు స్వీట్ హోమ్కి వెళ్తా, చిన్నగా తీసుకొచ్చి స్వీట్లు అందరికీ పంచేస్తాం. చాలా మంది చూపిద్దాం అనుకుంటున్నా, బట్ వాళ్ళందరూ రంగులు హోలీ ఆడి సో ఫేస్ అంతా ఖరాబ్ చేసుకున్నారు. అందుకనే చూపించలేకపోతున్నా. మొత్తం వాళ్ళ మొహాలు విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఇక పిన్ని మా పూజ వాళ్ళ మమ్మీ అను. మీకు ఇప్పుడు పైసలు అనేసి ఒకసారి చూపించి కౌంట్ చేసి చూపిస్తా. ఇలా కొన్ని ఖర్చు పెట్టినా, వచ్చి పేమెంట్ 2 days అయింది, కానీ ఒక 2000 ఖర్చు పెట్టినా తక్కువ ఉన్నాయి. సో ఇవి కౌంట్ చేసి మీకు చూపిస్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్, పేమెంట్ వచ్చేసి ఎంత వచ్చిందంటే పక్కన స్క్రీన్ షాట్ వేస్తా, మీకు బ్యాంక్ స్క్రీన్ షాట్ ఇస్తా. దాంతోపాటు 9300 వచ్చిందండి. కాకపోతే 2000 బాకీ ఉన్న వేరే వాళ్ళకి, అందుకే వాళ్ళకి 2000 ఇచ్చేసిన. సో ఇవి 7000 ఉన్నాయి. చూసుకోండి, కౌంట్ చేసి కూడా చూపిస్తా. 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000. సో అక్షరాల 7000 ట్రై చేసిన బ్యాంక్ నుంచి. మొత్తం ట్రై చేసిన 2000 మాత్రం బాకీలోకి వెళ్ళిపోయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పేమెంట్ సంబంధించిన గ్రూప్, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ స్వీట్ హోమ్కి వెళ్తున్నా స్వీట్లు తీసుకురావడానికి. మా తమ్ముడు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాడండి. లేకుంటే అతను కూడా చూపిస్తుంటే వీడియోలో, అన్న వద్దు నువ్వు తీసుకోప అన్నాడు. అందుకని చూపించలేకపోయినా. అతను టెంపుల్కి వెళ్ళిండు దర్శనం కోసం. సో ఒక్కడనే ఉన్నా. సో ఇప్పుడు స్వీట్ హోమ్కి వెళ్ళి స్వీట్లు తీసుకొచ్చి ఫస్ట్ పేమెంట్ కదా, చాలా మంది హెల్ప్ చేసారు. అందుకని వాళ్ళకి స్వీట్లు ఇవ్వాలనుకుంటున్నా, ఓకేనా. సో ఫ్రెండ్స్, స్వీట్లు కూడా తీసుకున్నా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. సో ఫ్రెండ్స్, అక్కడ మన గల్లీకి కలర్స్ స్వీట్లు ఇద్దామంటే కలర్స్ ఆడుతున్నారు. ఇక్కడ సంధ్య పిన్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇగో తీసుకోరు స్వీట్స్. పేడ వేసుకొచ్చిన. ఇగో ఏమే సంధ్య అని మా పిన్ని అవుతుంది. సంధ్య పిన్ని కూడా మన ఛానల్లో కొన్ని వీడియో చేసింది. ఒక వీడియో ప్రాంక్ వీడియో చేసింది. అది ఇక్కడనే ఇట్లా హాల్లోనే చేసినాం ఒక వీడియో. ఫుల్ భయపడ్డది, ఫుల్ కామెడీ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూసి నవ్వుకోండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏమైతే ఘోరంగా భయపడ్డది. ప్రాంక్ వీడియోస్ అవేంటి ప్లాస్టిక్ స్నేక్ అట్లాంటివి పెట్టినా కదా, ఫుల్ భయపడ్డది. మస్తు భయపడ్డది. ఆ వీడియో చూడండి, మస్తు నవ్వుకుంటారు నిజంగా. ఫస్ట్ పేమెంట్ కదా, నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పి స్వీట్లు వాంచాడు. బాక్స్ వెళ్తలేదా? తీసుకో మమ్మీ, ఇంట్లో తీసుకో, అది ఓపెన్ చేయకు. నేను నాకెందుకు, నువ్వు తిను. ఆంటీకి నేను తీసుకోన్నా. ఓకే, ఫస్ట్ స్వీట్ అన్నమాట. ఓకే, ఇవి కూడా తీసుకో. తీసుకున్నాడు పేడ పూజ వాళ్ళ మమ్మీ. అలా పెట్టి వెళ్తా, గల్లీకి వెళ్ళి మిగతా వాళ్ళకి ఇచ్చేస్తా. ఫ్రెండ్స్, ఇక మా అత్తమ్మను స్వీట్ తీసుకుంటుంది. ఈమె కూడా బాగా హెల్ప్ చేస్తుంది యూట్యూబ్లో. ఇగో మా లడ్డుగాడు. హాయ్ చేయి. ఎక్కువగా తమ్నెల్స్ పెడుతుంటా కదా, తమ్నెల్స్ పెట్టేటప్పుడు మా తమ్ముడు లేకుంటే ఈ అత్తమ్మనే ఫొటోస్ తీస్తుంది. ఫొటోస్ తీస్తే తమ్నెల్ రెడీ చేసుకుంటామంట. అంటే ఎవరో ఒకరు హెల్ప్ కావాలి కదా, అట్లా అనమాట. మళ్ళీ ఇంకోటి, మా ఇంటి దగ్గర వాతావరణం మంచిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వాకిట్లో ఎక్కువ వీడియోలు తీసుకుంటా. ఈ వీడియో ఎప్పుడంటే కార్లు ఉన్నాయి, ఇక్కడ కార్లు లేనప్పుడు వీడియోలు తీస్తాను అనమాట. సందీప్ మామ వస్తుండు ఫుల్. ఇక తిన కూడా మస్తు హెల్ప్ చేస్తాడు యూట్యూబ్కి. స్వీట్ ఇచ్చిన ఇందాకనే, సగం ఇచ్చి స్వీట్ ఇచ్చిన అంటుంటాడు. సగం అంటే ఒక్కొక్కటి ఇచ్చి నువ్వు ఇది తీసుకో, మొత్తం నోట్లు పెట్టుకో. తీసుకో ఫ్రెండ్స్. ఇక వీళ్ళందరూ అమ్మమ్మలను వీళ్ళ కూడా స్వీట్ ఇస్తున్నా.
అట్లా ప్రసాదం అట్లా పెట్టినావు స్వీట్ ఇస్తున్నా అంటే అయ్యో మా మరదలు ముద్దుల మరదలు ఆడుంది ఏమమ్మా స్వీట్ ముద్దుల మరదలు బాగా సీట్ ఇస్తున్నాడు అయ్యో స్వీట్ వీళ్ళెట్ పేరు రామచంద్ర వాళ్ళు అవునా పెట్టాడు బాగా ఇంకా అత్తమ్మా అది నువ్వు కడుక్కున్నట్లేదు ఇక నేను చూపిస్తున్నా మొత్తం బొద్దుకున్నట్టుంది అది కడుక్కున్నట్లేదు మొత్తం అవుతుంది ఫేస్ అంతా ఇగో వీళ్ళు మా గల్లో అమ్మమ్మలు అనమాట వీళ్ళందరూ ఇగో ఇలా గత్తిరిచి కూర్చున్నారు ఇగో వీళ్ళేమో మా మరదలు చిన్న మరదలు వీళ్ళందరితో వీడియోలు చేసినా మన ఛానల్లో ఉంటే డెప్త్లో ఉంటాయి చూడరు కావాలంటే ప్రతి ఒక్కరితో వీడియో ఉంటుంది మన గల్లీలో చూస్తురా ఇలా కూర్చుంటారు మంచిగా ముచ్చలు పెట్టుకుంటారు బీళ్ళు కత్తిరించుకుంటారు బీళ్ళు కత్తిరించుకుంటారా ఆకు కత్తిరించుకుంటారు సార్ అట్లా సో ఫ్రెండ్స్ స్వీట్లు అందరికి ఇచ్చేసిన అయిపోయిందనమాట చాలా మంది మిస్ అయ్యారు యాక్చువల్లీ హోలీ కదా అందరు వాళ్ళ అంటే ఎక్కడికడికి ఊర్లోకి వెళ్ళిపోయారు పని వేరే పని మీద సో ఎందుకంటే చాలా మందిని చూపిద్దాం అనుకున్నా సో అందరూ గల్లి ఎవ్వరు లేరు ఎక్కడో వెళ్ళిపోయారు అనమాట సో అది స్వీట్లు ఇచ్చేసిన సో ఇంకేమన్నా చెప్పుడు మర్చిపోతే చెప్తా ఎవరి సో ఇంతే ఫస్ట్ పేమెంట్ అయితే తక్కువ వస్తుంది బట్ సెకండ్ టైం గట్టిగానే ట్రై చేస్తా ఇంకోటి ఏంటంటే ఎవరో ఒక కామెంట్ చేసారు ఏమని అంటే వాళ్ళ కామెంట్ నాకు కొంచెం మంచిగా అనిపించింది కొంచెం అంటే చెప్పాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఏమని అన్న మరి 3 years తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చిందంటే మరి ఎప్పుడు మానిటేషన్ అయింది మరి ఆల్మోస్ట్ 300 above వీడియోస్ పెట్టారు మరి మానిటేషన్ ఎన్ని రోజులు అయింది మరి ఎందుకంత పేమెంట్ తక్కువ వస్తుందని చెప్పేసి అడిగిర్రు సారీ ఎందుకు తక్కువ అని కాదు ఎందుకంత లేట్ అని చెప్పేసి అడిగారు సో కారణం ఏంటంటే చెప్పిన కదా మన ఛానల్లో చాలా మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది మనకు యూట్యూబ్ సంబంధించి ఏం డౌట్లు వచ్చినా చెప్పడానికి ఎవ్వరు లేకుంటే బట్ ఇప్పుడు నేను మీకున్నా సో మన ఛానల్ ఫాలో అయిపోండి సో అందుకని మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల మళ్ళీ ఎప్పుడు వీడియో పెట్టినో ఎందుకు పెట్టినో నాకే తెలియదు మళ్ళీ జాబ్ చేసుకునేవాడిని ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడే కొద్ది వీడియో షూట్ చేసుకుని కొద్ది ఈవెన్ ఆఫీస్లో కూడా టైం ఉన్నప్పుడు కొద్ది వీడియో ఎడిటింగ్ చేసుకుంటా మళ్ళీ టైం ఉన్నప్పుడు తమ్ముళ్ళు రెడీ చేసుకుంటా అంటే అట్లా ఎప్పుడు ఒక వీడియో పెట్టినో ఎందుకు పెట్టినో నాకు తెలియదు అనమాట సో మొత్తం ఇర్రెగ్యులర్ ఉంటుంది మొత్తం మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది సో చాలా మిస్టేక్ చేసినా కాబట్టి ఇంత లేట్ వస్తుంది మానిటేషన్ కూడా అవ్వకపోతుండే మన ఛానల్ బట్ అయింది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మొత్తం ఫేస్ క్యామ్ వీడియోస్ చేసిన కాబట్టి మానిటేషన్ అయింది తొందరగా సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉంటాయి సో ఇది అండి మన ఫస్ట్ పేమెంట్ కథ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి సో కంపల్సరీ యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏం డౌట్ ఉన్నా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చేసుకోండి ఆల్మోస్ట్ చాలా క్లియర్గా చెప్తున్నా బట్ చాలా మంది స్కిప్ కొట్టుకుంటా సరిగ్గా చూడకుండా మళ్ళీ డౌట్లు అడుగుతున్నారు నేను చెప్పినంత అంటే ఈజీగా ఎవరెవరు చెప్పుకుంటకపోవచ్చు ఎందుకంటే చాలా ఓపిక్గా ప్రశాంతంగా చాలా క్లియర్ కట్గా చెప్తున్నా బట్ మీరు సరిగ్గా చూడడం లేదు సో అది మీకు ఏమనిపించింది ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి నేనైతే కొంచెం వేరే పరేషాన్లో ఉంటే సరిగ్గా ఎగ్జాక్ట్ మీద మాట్లాడలేకపోతున్నా సో అది ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ పేమెంట్కి సంబంధించిన కథ సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మా డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ ఉంది ప్లీజ్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందులో వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా సో చాలామందికి వ్లాగ్స్ ఎట్లా చేయాలో కూడా తెలియదు కాబట్టి మన ఛానల్లో మీకు మన వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో ప్లీజ్ కింద సెకండ్ ఛానల్ ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు ఓకేనా బాయ్